కీర్తన గ్రంథము 45:7 నీవు నీతిని ప్రేమించినట్లయితే, ఈ మాట వింటున్న వారందరూ దేనిని ప్రేమించుచున్నారు? ఎవరిని వారే పరీక్షించుకొనండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఎవరు నీతిని ప్రేమిస్తారో, భక్తిహీనతను ఎవరు ఇష్టపడరో, ద్వేషిస్తారో, కాదనుకుంటారో వారిని దేవుడు, నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆలివ్ ఆయిల్ ఉన్నది, కానీ ఆనంద తైలం ఎక్కడుంది? ఎన్నో తైలములు బజార్లో దొరుకుతూ ఉంటవి. మీరు పెద్ద దుకాణానికి వెళ్ళి, అయ్యా ఆనంద తైలము కావాలి నాకు, అమెరికాలో అడిగినా, మన ఇండియాలో అడిగినా, ఇంకొక ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అడిగినా, చైనాకు వెళ్ళి అడిగినా, ప్రపంచంలో ఉండేటువంటి ఏ మార్కెట్లో కూడా, ఏ స్థలంలో కూడా ఆనంద తైలము అనేది దొరకదు. అందుచేతనే దేవుడిచ్చేది ఏమిటి? ఆనంద తైలము, ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. సంతోషాన్ని కలిగించేటువంటి నూనె ఏది? తలకు మనం పూసుకునేటువంటి తైలము. ఒకవేళ తలలో వేడుంటే తగ్గిస్తుందేమో, కానీ తలకు ఏమైనా జబ్బులుంటే వాటిని నయం చేయడానికి కూడా తైలమును కొందరు వాడుతుంటారు. కానీ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవానికి చెప్పాలంటే ఈ లోకములో అందరికీ అన్నీ ఉన్నవి. ఆహారం ఉన్నది, అందమైనటువంటి భవనములు ఉన్నవి, విస్తారమైనటువంటి ధనము ఉన్నది, చాలా గొప్ప మేధావులు, జ్ఞానులు ఉన్నారు, ఎన్నెన్నో క్రొత్త వాటిని కనుగొనగలిగినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు. కానీ వారికి నిజముగా సంపూర్ణమైనటువంటి ఆనందం ఉన్నదా? అన్నీ కలిగిన వారిని మీరు అడిగి చూడండి. ముక్తసరిగా మీ ముఖం ముందు మీరు సంతోషంగా ఉన్నారా అంటే సంతోషంగా ఉన్నాను అంటారు. చాలా సంతోషంగా ఉన్నాననేవారు. బాగున్నారా అని అడిగితే ఓ చాలా బాగున్నానని చెప్పేవారు ఉన్నారు. కానీ వాస్తవాన్ని ఒప్పుకుంటే, వాస్తవాన్ని చెప్పవలసి వస్తే ఆనందమే తక్కువైపోయింది. గనుక దేవుడు చేసేటువంటి పని ఏమిటి? ఆయన ఆనంద తైలముతో నిన్ను అభిషేకం అనేది చాలా పెద్ద మాట. నూనె రాసుకోవడం, నూనె అంటుకోవడం వీటికంటే కూడా చాలా పెద్ద మాట. మన తెలుగులోనైనా ఇంగ్లీషులోనైనా అభిషేకం అనేటటువంటి మాట, అనాయింట్మెంట్ అనేటటువంటి మాట, ఆర్డినేషన్ అనే మాట, కొరనేషన్ అనేటటువంటి మాట చాలా గొప్ప మాటలుగా ఉన్నవి. ఒక ఇంగ్లాండ్ దేశపు రాణిగారికి కిరీటాన్ని పెట్టే ముందు అక్కడ ఉన్నటువంటి బిషప్లు వచ్చి, ఆర్చ్ బిషప్ వచ్చి, లేకపోతే ఇంకా ఎవరెవరు అభిషేకమునకు ఏర్పాటు చేయబడ్డారో వారు వచ్చి అభిషేకం చేసిన తర్వాతే ఎలిజబెత్ గారైనా రాణవ్వాలి, చార్లెస్ గారైనా రాజు అవ్వాలి, ఎవరైనా కానీ రాజు అవ్వాలన్నా, రాణి అవ్వాలన్నా అభిషేకము జరగాలి. రాజ్యాభిషేకం ఉన్న వారికి కూడా ఈవేళ నెమ్మది లేదు, ఆనందం లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ద్వారా నమ్మి వచ్చిన వారికి, ప్రార్థనలతో వచ్చిన వారికి, మనస్సును సిద్ధము చేసుకుని వచ్చిన వారికి ఆయన వారి తలల మీద ఆనందాన్ని పోస్తున్నాడని యెషయా గ్రంథం 35:10 యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనందము సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని వ్రాయబడినది. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సోదరి, నీకివి కావాలని కోరుకుంటున్నావా? పాటలు పాడుతూ రావాలని, దేవుని మందిరమునకు పాటలు పాడుతూ రావాలని, నీవు విమోచించబడాలి, విడుదల పొందాలని
నీవు దేవుని సన్నిధికి వచ్చుచున్నావా? దుఃఖము ఎగిరిపోవాలి, నిట్టూర్పు ఎగిరిపోవాలని నువ్వు కోరుచున్నావా? అయితే యేసు ప్రభు మాటలను నమ్ము. బైబిలు గ్రంథములో దేవుడు వ్రాయించిన మాటలను నమ్ము. దుఃఖము ఎగిరిపోతుంది, నిట్టూర్పు ఎగిరిపోతుంది. నిజంగా ఎవరిని వారి పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. మీ జీవితంలో దుఃఖము లేని దినములెన్ని, నిట్టూర్పులు లేనటువంటి రోజులెన్ని? నీ బ్రతుకు 25 ఏండ్ల, 30 ఏండ్ల, 40 ఏండ్ల, 50 ఏండ్ల, 60 ఏండ్ల, 70 ఏండ్ల, 80 ఏండ్ల? ఎందుకు ఇన్ని మాటలు అన్నారండి అని అంటే, ఇన్ని వయసుల్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. మీరు ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ అధిక భాగము దుఃఖముతోనే గడిచిపోయింది, నిట్టూర్పుతోనే గడిచిపోయింది. కానీ తైలాభిషేకమునకు వచ్చిన మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీ మనసును ప్రభు వైపుకు త్రిప్పి, మీ చేతులు చాచి, మీ కన్నులు పరలోకమందున్న దేవుని వైపు నిలిపి ఆయన కోరుకుంటుంటే, తైలము బహిరంగమునకు కనబడుచున్నది, కానీ తైలము ఆనందమునకు ఆనవాలుగా ఉన్నది కనుక ఆనంద తైలమును దేవుడు నీకు దయచేయుచున్నాడు. నీకు ఆనందమును ఇచ్చుట కొరకు దేవుడు అభిషేకమునిచ్చుటకై ఈ తైలాభిషేకం అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తన సేవకులైన వారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసి జరిగించుచున్నాడు.